సింధూర అయితే చంటి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే ఏంటి చంటి ఇంకా రాలేదు, నాన్న ఏమన్నాడో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే చంటి అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే మీరు మీ అమ్మ నాన్న మాట విని ఉంటే బాగుండేది మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా నించొని అయితే చంటిని చూస్తూ ఉండిపోతుంది. నువ్వు రేపు చెప్పే తీర్పులో ఎలాంటి లోటుపాటులు ఉన్నా సరే ఆ మంచుకొండ లాంటి చంచలమ్మలో అగ్నిపర్వతాన్ని చూడాల్సి వస్తుంది సింధూర. నువ్వే ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని మంచి నిర్ణయాన్ని తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఊర్లో జనాలందరూ అయితే పంచాయతీ దగ్గరికి అయితే రచ్చబండ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో చంచలమ్మ అలాగే సింధూర అయితే దేవుడికి దండం పెట్టుకొని పంచాయతీ దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూరాని నువ్వు ముందు ఎక్కువ అని చెప్పేసి అయితే కారులో ఎక్కిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చంటి నువ్వు రా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి రాగానే చంటి నువ్వు ఎదురురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న చంటి అయితే అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి అయితే కారుకి ఎదురుగా వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.